నామమునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు గడిచిన కాలమంతయు మనలందరి కాచి కాపాడి సజీవులకులు ఉంచి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన యొక్క సమయం బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. మనము గడిచిన దినాలలో ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళేవారుగా ఉండాలి విశ్వాసులైన మనం. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన దీవెనలు మనం కలిగి ఉంటూ అనేకులకు సాక్షులుగా ఉండగలమని మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యాలని చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని గడిచిన దినాలలో మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ పౌలు తిమోతిని ఎంతో బలపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. పౌలు చేస్తున్న ఆ 30 సంవత్సరాల పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉండి మంచి పోరాటం పోరాడి తన పరుగును కడముట్టించి విశ్వాసం కాపాడుకునే విధానాన్ని కూడా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే మనలోనే మరి మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ ఏలియా కానీ, మార్టిన్ లూథర్ కానీ, భక్త్ సింగ్ గారు కానీ, పండిత్ రాంబాయి గారు కానీ, ఇలాంటి వారి యొక్క సాక్ష్యాలు మన ముందు పెట్టుకొని ఆదర్శం తీసుకుంటూ మనం దేవుని కోసము ముందుకు సాగిపోవాలనేదే మన జీవితంలో ప్రవాహమునకు ఎదురుగా వెళ్ళేవారుగా ఉండాలి. రాజీపడు ప్రపంచంలో మనము బాగుగా చక్కగా ముగించాలి. అయితే దేవుని యొక్క మహిమ కొరకు సాక్ష్యమును కాపాడుకుంటూ అంధకార శక్తులను వెరగొట్టువారుగా మనం ఉండాలి. భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ మనం గొప్ప కార్యాలను సాధించడానికి ఒక వ్యక్తులుగా ఉండాలని, ఉన్నతమైన పిలుపు కొరకు ముందుకు సాగాలనేదే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆది కాలంలో కానీ ఇప్పుడు కాలంలో కానీ దేవుడు మరి ఇలాంటి వ్యక్తుల కోసము వెతికేవారుగా ఉన్నారు. తను తాను దేవుడు బయలుపరుచుకుంటున్నా కానీ ఈ భూమి మీద తన ఉద్దేశాన్ని, ప్రణాళికలను తీసుకురావాలనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తుల కోసము దేవుడు వెతుకుతూ ఉన్నాడు. 2 దినవృత్తాంతంలోని 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది.
కనుక దేవుడు యథార్థవంతులు బలపరచాలని, యథార్థవంతులు ఉన్నారా అని ఆయన దృష్టి మరి ప్రపంచమంతా చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ దేవుడు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆ మనుషులు ఎక్కడ కనబడలేదు అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. యథార్థవంతులు కావాలని కోరుకుంటున్నాడు. ఆ యథార్థత కలిగిన వ్యక్తులే దేవుని పరిచర్యలో ఉన్నతమైన పిలుపు కలిగిన వారుగా ఉంటూ దేవునికి సాక్షిగా ముందుకు సాగిపోగలరు. అయితే ఎజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారము దీటపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒక్కడైనను కనబడలేదు అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దీటపరచుటకును బద్దలైన సందులలో ప్రాకారమును దీటపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంతో విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఈ మాటలో ఉన్న భావాలు మనం జ్ఞాపకం చేస్తే, ఆయన అనుకున్న వ్యక్తులు ఎవరైనా కనబడ్డారా అని అంటే ఒక్కడైనను కనబడలేనట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్న వ్యక్తులు ఎంతో అధికారం కలిగి ఉన్నారు. దేవుని పక్షమున నిలిచిన వారుగా ఉన్నారు అనుకుంటే వారు దేవుని పక్షమున నిలిచి ఉండలేదు. సత్యానికిని పరిశుద్ధతకును అక్కడ ఉన్నట్లుగా ఎవరు కనబడలేదు. అయితే దేవుని పక్షముగా ఇర్మియా ఒక్కడే ఉన్నాడు. అయితే ఇతడు బయట నుండి వచ్చాడు. యెరూషలేములో ఉన్న వ్యక్తులు ఎంతో అధికారం కలిగి ఉన్నారు, కానీ దానిని బట్టి వారు సత్యంగా నడిపించటం, పరిశుద్ధంగా జీవించటం అనేది నేర్పించలేని స్థితిలో ఉన్నారు. అయితే ఇర్మియాను అక్కడున్న అధికారులు వారికున్న పదవిని బట్టి ఆయన తృణీకరించేటట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు మరి ఆయన పిలుపు తగిన వారుగా కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని చిత్తం ప్రకారం నడిచేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ దినాన సత్యం, పరిశుద్ధత ఈనాటి కాలంలో ఎంతో అవసరమై ఉన్నది. అయితే సాతానుడు క్రీస్తు శరీరం అనే సంఘాన్ని ఆ యొక్క పరిశుద్ధత, పవిత్రత, నమ్మకం అనే దానిని నాశనం చేయాలని, మోసకరమైన కార్యములు జరిగించాలని, దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధము తెంపివేయాలని వాడు చాలా ఖచ్చితంగా ఉన్నాడు. వాడి ఉద్దేశమంతా దేవునికి దూరంగా ఉండాలని, దేవుని కార్యాలని వ్యతిరేకంగా జరిగించాలనేది సాతాను యొక్క ప్రణాళిక. ఈనాటి కాలంలో ఉన్న క్రైస్తవులైన మనము చాలామంది క్రీస్తుతో ఉంటున్నారు, మరి కొంతమంది లోకంతో ఉంటున్నారు. క్రీస్తుతో ఉంటున్న వారు కూడా లోకములో ఉంటూ ఆనందించేవారుగా ఉన్నారండి. వారి విశ్వాసమును ఎలా ఉంటుందంటే ఒక గుడ్డి స్థితిలో
విశ్వాసుల జీవితంలో వారి ఇల్లే ఒక సినిమా హాల్గా అయిపోతుంది. పరిశుద్ధతకు అక్కడ చోటు లేనట్టుగా మనం గమనిస్తుంటున్నాం. అయితే మనలో మనము మార్పు తెచ్చుకునే వారుగా ఉండాలి. పందెము పరుగులు పరిగెత్తే వారుగా ఉన్నప్పుడే బైబిల్ గురించిన విషయాలు మనం తెలుసుకొని వాక్యానుసారంగా అనుభవించినప్పుడే మనము ఆ యొక్క సత్యము, పరిశుద్ధత, నమ్మకంలో మనం ముందుకు సాగిపోగలము. పందెము పరుగులో నమ్మకంగా కొనసాగించాలి. దాన్ని ముగించే వారుగా ఉండాలి నమ్మకముగా. బైబిల్ వాక్యం ఒక మాట మనం చూస్తున్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 5 వరకు మనం చూస్తే, సైనికుడు ఎవడను యుద్ధముకును పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. 5వ వచనం, జడ్జి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మనం పరుగు పందెములో కొనసాగుతూ మనం ముందుకు సాగిపోవాలి. కనుక యుద్ధంలో ఉన్న సైనికుడు వెళ్ళినప్పుడు పై అధికారులను సంతోషపెట్టే వారే వ్యక్తి ఉంటాడు, కానీ తన జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అన్న మాట మనం గమనిస్తున్నాం. ఈనాటి కాలశంలో దేవుని గురించి తెలుసుకొని విశ్వాసాలుగా ఉంటూ బోధకులుగా ఉంటున్న మనము మన జీవనోపాధి కోసమును ఉద్యోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. అయితే ఇలాగ కొనసాగిపోతున్న మనము చిక్కుకుని పోయే వారుగా ఉండకూడదు. అంటే ఇహలోక విషయాలలో చిక్కుకుని పోయిన వారుగా ఉండకూడదు. క్రీస్తు మంచి సైనికుడుగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం. పౌలు గారు కూడా డేరాలు కుట్టిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. తను జీవన విధానములో తను పని చేసుకుంటూ దేవునికి నమ్మకముగా ఉన్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. క్రీస్తు సైనికులుగా మనము ఉంటూ క్రీస్తును సంతోషం కలిగించే పనిని మనం చేయాలి. దేవునికి ఇష్టమైన పనిని మనం చేయాలి. ఆ ప్రకారం చేసినప్పుడే మనము ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోగలము. దేవునికి ఇష్టమైన వారుగా ఉండగలము. అనేకమైన ఆత్మలను దేవునికు నడిపించగలము. ఇందాక చూస్తున్న వాక్య భాగంలో, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. జడ్జి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కనుక ప్రియమైన దేవుళ్ళారా, మనం వాక్యానుసారంగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నప్పుడే మనం ముందుకు సాగిపోగలము. అలాగూ కాని ఎడల మన అంత్య దినాలు అనర్హులుగా నిలిచిపోయేవారుగా ఉంటాం అనేది మనం గమనించాలి. దేవునికి ఇష్టమైన వారుగా
ఉంటూ దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలన్నదే పౌలు యొక్క ఉద్దేశం. పౌలు గారు ఎంతో చింతాకాతుడుగా ఉన్నాడు సంఘం విషయంలో. తనెంతో ఆ సంఘాన్ని బలపరచాలని తనెంతో ప్రయత్నాలు చేసిన విధానాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ తిమోతిని బలపరిచినట్టుగా కొన్ని విషయాలు మనం గమనించాలి. అనేక తప్పిదాలలో, అనేక రకాల పాపాలలో, అనేక విధాలుగా ఉన్న వారిని దేవునికు నడిపించాలనేదే పౌలు గారు తిమోతిని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మంచి మార్గాలు నడిపించాలనేది పౌలు గారు తిమోతిని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పౌలు 30 సంవత్సరాలు ప్రయాసపడి ఆయన క్రీస్తు నిమిత్తమును చెరసాల వేయబడి ఉన్నాడు. ఆయనకు మరణం కొరకు ఆయన ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో పౌలు తిమోతిని సిద్ధపరిచిన వాడిగా మనం చూస్తున్నాం. ఆయన పత్రికలో ఎక్కువగా మనం చూస్తే తిమోతిని నీవైతే అంటూ ఉండేవాడు. ఒకటో వచనం మనం చూస్తే క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. అది 4వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము. కనుక పౌలు గారు తిమోతిని అనేక పత్రికల ద్వారా బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తిమోతి సంఘములో మనం చూస్తే భక్తి జిగజారిపోయింది. స్వార్థపరులుగా ఉన్నారు, ధనాపేక్షలుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు, విధేయత చూపని వారుగా ఉన్నారు, తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు, అబద్ధ బోధకులు లేచారు. అయితే తిమోతి నీవైతే ప్రత్యేకముగా ఉండుము, నీవైతే ప్రత్యేకం ఉండము, సింహం వలె ధైర్యముగా ఉండము, భయపడకము, నిస్వార్థముగా ఉండము, సత్యము కొరకు ఒంటరిగా నిలబడు, అవసరమైతే నీవైతే అంతం వరకు నమ్మకం ఉండము, నీ కొరకు ఒక కిరీటము వేచి ఉన్నదని పౌలు గారు తిమోతిని బలపరిచిన విధానాలు మనం చూస్తుంటున్నాం. ఉన్నతమైన పిలుపు కలిగిన వారుగా ఉండాలనేదే పౌలుకు ఉద్దేశం. అందుకే మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25-26 వచనం చూస్తే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీదగా అధికారం ఇచ్చేదను అన్న మాట మనం చూస్తున్నాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదనని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవునిలారా, మనం జయించే వ్యక్తిగా మనం ఉండాలి, జయించే వ్యక్తిగా మనం ఉండాలి. కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నాం. పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు
ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోగా విశ్వాసముందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలు నేను ఆ సువార్తకు పరిచారకుడైతిని అంటున్నాడు. మన పునాది మీద గట్టిగా స్థిరంగా ఉండాలి. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో దాని కొరకు గట్టిగా పట్టుకునే వారికి ఉండాలి. మనకున్న రక్షణను కాపాడుకునే వారికి ఉండాలి. దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపములు కలుగు భ్రమ చేత ఎవడు కఠినపరచకున్నట్లు సమయం ఉండగానే ప్రతి దినము మనమందరము మీ యొక్క జూమ్ ద్వారా ఒకరినొకరు బుద్ధి చెప్పుకుందాం, ఒకరినొకరిని హెచ్చరిక చేసుకుందాం, ఒకరినొకరిని బలపరుచుకుందాం. ఆయన అంటున్న నేనొచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునుడి. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన రక్షణను కాపాడుకుంటూ మనము ప్రత్యేకము కలిగిన వారుగా ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24:13 చూస్తున్నాం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉన్నతమైన పిలుపుతో ఉంటూ దేవుని సాక్షిగా ఉంటూ నమ్మకముగా ఉంటూ సత్యములో పరిశుద్ధతలో మనం కలిగి ఉంటూ పౌలు గారు తిమోతిని ఏ విధంగా అయితే సిద్ధపరిచాడో మనం కూడా మన పితరుల యొక్క సాక్ష్యాలను బట్టి మనం బలపరుచుకుంటూ ఆ వారి యొక్క ఆదర్శమైన జీవితాన్ని మనం అవలంబించుకుంటూ క్రీస్తు మాదిరిగా ఉంచుకుంటూ మనం ముందుకు సాగిపోతాం. నమ్మకంగా ఉందాం. అనేకుల్ని క్రీస్తు యొద్దకు నడిపించే వారిగా ఉందాం. మన సంఘాలు చూస్తే మరి కొన్ని దేవుని వ్యతిరేక కార్యాలు జరిగిస్తూ ఉంటున్నారు. దేవుని అవమానపరిచే కార్యాలు జరుగుతున్నవి. వాటన్నిటినీ మనం తీసివేయాలంటే మొదటిగా మనమే ప్రత్యేకపరచబడిన వారికి ఉండాలి. నీవైతే అని పౌలు గారు తిమోతిని ఏ విధంగా అయితే బలపరిచాడో, ఎవరికి వాళ్ళుగానే నా వరకు నేను దేవునికి నమ్మకముగా యథార్థముగా నేను అంత్య దినములు కూడా ఆయనతో పాటు లేచేవారుగా ఉండగలను అన్న ఉద్దేశంతో పిలుపుతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ దినాన మనం మాట్లాడుకున్న మాట ఉన్నతమైన పిలుపు కలిగి ముందుకు సాగిపోతాం. దేవుడి మాటలు మన వినికిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న.